సిటీ న్యూస్ కి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సింగరేణి అభివృద్ధి కోసం ఎటువంటి యాక్షన్ లేకుండా 16 గనులను కేటాయించాలని ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ జె వెంకటేశ్వర్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఇల్లందు సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. పూసపల్లి ఉపరితల గనికి గత సంవత్సరం జులై నాటికి అనుమతులు వచ్చినా ప్రారంభించడం లేదని, ఏడాది గడిచి ఆగస్టు వచ్చినప్పటికీ ఎటువంటి పురోగతి ప్రారంభం లేదన్నారు. కోయగూడెం ఓసీ, సత్తుపల్లి ఓసీ, ఆర్కే 5, 6 ఓసీలు భూపాలపల్లి గోదావరి ఖనిలోనూ సింగరేణి మనుగడ కోసం గనులు కేటాయించాలన్నారు. గత ప్రభుత్వం సింగరేణి పట్టించుకోలేదని, ఇల్లందు మనుగడ పట్టించుకోలేదన్నారు. ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలోనే సింగరేణి భవిష్యత్తు కోసం పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో గోచికొండ సత్యనారాయణ, తోట వెంకటేశ్వర్లు, బాబురావు, రాజన్న, గుల్లెద్దుల ప్రభాకర్, కొచ్చర్ల ప్రభాకర్, మాధవ్ రవి, లింగమూర్తి, విజయరాజ్, విజయగంగా, కిరణ్, దుర్గా బాసు తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఇది 3వ ధర్నా చేయటం. పూసపల్లిని వెంటనే మా బొగ్గు మా బొగ్గు మా బొగ్గు మా బొగ్గు పూసపల్లి ఓసీని వెంటనే పూసపల్లి ఓసీని వెంటనే 38 సంవత్సరాలు చరిత్ర కలిగింది. రాను రాను కార్మికుల సంఖ్య తగ్గిపోతా ఉంది. మరి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది. అంతేకాదు గత 20 సంవత్సరాల క్రితం మరి సింగరేణిలో ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ జరిగినప్పుడు మరి కార్మికులు ప్లస్ కాంట్రాక్ట్ అండ్ అప్లోడింగ్ కార్మికులు అందరూ కలిసి మనం పనిచేసే వాళ్ళం. మరి ఉత్పాదకలో కూడా వాళ్ళు కూడా భాగస్వాములై మరి మనకు లాభాల బాటలో మరి ముందుంచేవాళ్ళు. అంతేకాదు మరి ఈ 10-12 సంవత్సరాల నుంచి ఏలిన రాష్ట్ర ప్రభుత్వాలే కానివ్వండి, కేంద్ర ప్రభుత్వాలే కానివ్వండి, మరి ఒక్కరోజు కూడా కాంట్రాక్ట్ కార్మికుల గురించి కానీ, అప్లోడింగ్ కార్మికుల గురించి కానీ మరి ఏ రోజు కూడా పట్టించుకున్న దాఖలా లేవు. ఇల్లందు విషయానికి వచ్చేసరికి మరి ఇల్లందులో జేకఫై ఎక్స్టెన్షన్, పూసపల్లి ఓసీ ఎక్స్టెన్షన్ కాకపోతే మరి ఇప్పుడున్న కాంట్రాక్ట్ అండ్ అప్లోడింగ్ కార్మికుల పరిస్థితి ఏంది? మరి దీని మీద కూడా యాజమాన్యం ఆలోచించి మరి వెంటనే మరి పూసపల్లిని కనుక ఆ ఓసీని ప్రారంభిస్తే మరి మా ఆఫ్లోడింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు ఇక్కడ ఉపాధి జరుగుతుందని చెప్పేసి కోరుకుంటూ, ఇల్లందు యొక్క పరిస్థితి ఇంత దీనస్థితికి పోవటానికి గతంలో పరిపాలించిన పాలకులు ఈ యొక్క ఇల్లందుని ప్లస్ సింగరేణి పట్టించుకోకుండా, ఈ బొగ్గు బాయిలు తెచ్చుకోకుండా ఇవాళ ఈ యొక్క సింగరేణి మూలిగే పరిస్థితికి పట్టుకొచ్చారు. కానీ వాళ్ళే వచ్చి ఇవాళ సింగరేణి కాపాడబడాలి, సింగరేణిని మేమే కాపాడుతాం, మేమే బాయిలు చేస్తాం అని చెప్పి మాటలు చెప్తా ఉన్నారు. అయ్యా మీరు తీసుకురండి, గవర్నమెంట్ తోటి కలవండి, గవర్నమెంట్ తోటి పనిచేయండి అని చెప్తా ఉన్నాం. కానీ రారు, కానీ మాటలు మాత్రం చెప్తారు. అందువల్ల ఇవాళ ఐఎన్టీయూసీ బయటకు వచ్చింది. బయటికి వచ్చి 27/6/2026 తారీఖు నాడు గోదావరిలో జరిగిన కోర్ కమిటీలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఐఎన్టీయూసీగా మా పెద్దలు జనప్రసాద్ గారు, సంజీవ్ రెడ్డి గారు తెలియజేశారు. ఇక వాళ్ళు ఈ సింగరేణిని కాపాడరు, మనమే ఐఎన్టీయూసీగా 76 సంవత్సరాలు ఈ యూనియన్ పుట్టి యూనియన్ని కాపాడాలా, సింగరేణిని కాపాడాలంటే మనమే ముందు వెళ్ళాలి అన్న ఆలోచనతో అధినాయకులు అందరూ కూడా నిర్ణయం తెలియజేశారు. దాంట్లో భాగంగా ఇవాళ మీరు చూస్తా ఉన్నారు ఈ ఫ్లెక్సీ మీద మణుగూర్ డీప్ సైడ్ మైన్. ఆ విషయంలో చాలా పెద్ద అన్యాయం జరుగుతూ ఉన్నది. ఇల్లందరి నుంచి గట్టిగా మా పూసపల్లి పరిస్థితి ఏం చేయదలుచుకున్నారు మీరు? అన్ని అనుమతులు వచ్చి ఉన్నాయి. పోయిన సంవత్సరం 2020 జూలైలో ఓపెన్ చేస్తా అన్నారు, కానీ ఓపెన్ చేయలేదు. ఇవాళ మళ్ళా జూలై పోయింది, ఆగస్టు పోయింది, సెప్టెంబర్ వస్తా ఉన్నది, అక్టోబర్ వస్తా ఉన్నది. అసలు ఓపెన్ అవుతా ఓపెన్ కాదా? దాని మీద మమ్మల్ని వదలండి, మేము ధర్నాలు చేస్తాం, మీటింగ్లు చేస్తాం, పట్టణాన్ని కదిలిస్తాం అని చెప్పి గట్టిగా చెప్పిన వెంటనే ఇస్తా ఉన్నది ఐఎన్టీయూసీ యూనియన్. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ వారిని ఒకటే అడుగుతా ఉన్నాం. మన కిషన్ రెడ్డి గారు మేము తాడిచర్ల బాయి ఇచ్చాం అని చెప్పి సంబరాలు చేసుకున్నారు. మీరు తాడిచర్ల బాయి ఇచ్చారు కరెక్టే, ఎందుకు ఇచ్చారు మరి? కోయగూడెం బాయి ఎందుకు ఇవ్వలేదు?
మరి ఆర్కే 5 ఓసీ, ఆర్కే 6 ఓసీ ఎందుకు ఇవ్వలేదు? భూపాలపల్లిలో ఓసీ ఎందుకు ఇవ్వలేదు? గోదావరి గల్లి ఓసీ 2 ఓసీలు ఎందుకు ఇవ్వలేదు? కోయగూడ ఓసీ ఎందుకు ఇవ్వలేదు? సత్తుపల్లి ఓసీ ఎందుకు ఇవ్వలేదు? మణుగూరు ఓసీ ఎందుకు ఇవ్వలేదు? ఆక్షన్లోకి ఎందుకు పంపిస్తా ఉన్నారని చెప్పి మేము కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. మన కిషన్ రెడ్డి గారికి శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాం. అయ్యా, సింగరేణి మరొక 50 సంవత్సరాలు బతకాలంటే ఇవాళ ఉన్నటువంటి 16 మైన్స్ ను కూడా ఎలాంటి ఆక్షన్ లో పోకుండా మేము ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. అప్పుడు మీరు గనుక నిజంగా బాయిలన్నీ కూడా సింగరేణికే కేటాయించి బొగ్గు నిక్షేపాలను తీసి బొగ్గు అమ్ముకొని ఈ సింగరేణి బతికే విధంగా చేస్తే అప్పుడు మీ గవర్నమెంట్ ని మిమ్మల్ని మేము మెచ్చుకుంటాం, శిరస్సు వంచి నమస్కరించమని చెప్పి ఐఎన్టీసీ యూనియన్ గా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే ఇల్లందులో ఇవాళ పుష్పల్లి ఓసీ చూసాం, 21 ఇంక్లైన్ క్లోజ్ అయిపోయింది. పుష్పల్లి ఓసీని స్టార్ట్ చేయడానికి JK5 ఎక్స్టెన్షన్ ఓసీ, దాని సందర్భంగా పుష్పల్లి స్టార్ట్ చేయమని అడుగుతా ఉన్నాం. అన్ని అనుమతులు వచ్చాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవాళ ఈసీ వచ్చిందని చెప్తా ఉన్నారు, DGMS సేఫ్టీ వచ్చిందని చెప్తా ఉన్నారు, DGMS మైన్స్ వచ్చిందని చెప్తా ఉన్నారు, చిన్న చిన్న అనుమతులు వచ్చిందని చెప్తా ఉన్నారు. ఇంకా ఏ కారణంతో ఆగుతుంది అనేది బయటికి రావట్లే. కాబట్టి ఇప్పుడు ఒకటి అడుగుతా ఉన్నాం, ఐఎన్టీసీ యూనియన్ గా ఇల్లు నుంచి గౌరవ జిల్లా మేనేజర్ గారిని ఆ బృందాన్ని అడుగుతా ఉన్నాం. అయ్యా, ప్రకటన చేయండి, ఓసీ ఎప్పుడు తీస్తారో రేపు మీరు ప్రకటన చేయవలసిందిగా ఇల్లందు ఐఎన్టీసీ నుంచి తమని అడుగుతా ఉన్నాం. ఇది మా యొక్క విధానం. ఐఎన్టీసీ అహింస మార్గంలో మేము ధర్నాలు చేస్తా ఉన్నాం. రేపు తెలియజేయాలి, మీరు ప్రెస్ మీట్ పెట్టి ఇగో పలానా రోజు ఓపెన్ చేస్తా ఉన్నాం అని చెప్పి డైరెక్టర్ గారిని కలిస్తే వారు చెప్తా ఉన్నారు 2 నెలల, ఏ 2 నెలలు, 26 2 నెలల, 27 2 నెలల, 28 2 నెలల. ఇవాళ మా యొక్క నినాదం ఒకటే, ఐఎన్టీసీగా పూసపల్లి ఓసీని స్టార్ట్ చేయాలి, బయటికి పోయిన కార్మికులు మళ్ళీ తీసుకొని రావాలనేది మా యొక్క నినాదం. ఇక చెప్తా ఉన్నాం, మీరు కనుక ప్రకటన చేయని పక్షంలో ఇక్కడ ఇల్లందులో మేము రిలే నిరాహార దీక్షలు స్టార్ట్ చేస్తాం. ఆ తర్వాత పట్టణాన్ని కదిలిస్తాం. ఆమరణ నిరాహార దీక్షలకైనా మేము వెళ్తామని చెప్పి తమరికి ఈ వేదిక నుంచి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే సింగరేణి కాపాడబడాలి. గోదావరి వ్యాలీలో 350 కిలోమీటర్ల పైగా బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని సర్వే డిపార్ట్మెంట్ వారు చెప్పారు. కానీ ఆ బొగ్గు తీయటానికి వాళ్ళ అధికారులు ముందుకు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? సింగరేణి నాశనం చేద్దామా, సింగరేణి వదిలేద్దామా, యువతరం నవతరం రావాలని కోరుకుంటా ఉన్నాం కదా. కానీ మీరు యువతరానికి నవతరానికి సరిపోయేటటువంటి బాధ్యతను ఒప్పచెప్పకపోగా, కొత్త బాయలు తీసుకొని రాకపోగా మీరు దాన్ని తాత్సార్యం చేస్తున్నారు ఏంటనేది మాకు తెలియాలి. అదే విధంగా ఇవాళ జెన్కో ట్రాన్స్కో డబ్బులు ఇవ్వాలి, గవర్నమెంట్ తప్పు చేస్తుంది అంటున్నారు. అసలు గవర్నమెంట్ కి, జెన్కోకి, ట్రాన్స్కోకి ఏ సంబంధం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు జెన్కో ట్రాన్స్కోకి బొగ్గు ఇచ్చి బొగ్గు డబ్బులు తీసుకొని రాలేదని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవాళ మేము బొగ్గు తీసుకున్నది ఎవరు? ఇవాళ మనం అదే పద్ధతిలో NTPC, KTPS, RCHPకి, నవభారత్కి, ఇవాళ కొండపల్లి అన్నిటి బొగ్గు ఇస్తా ఉన్నాం, డబ్బులు తెచ్చుకుంటా ఉన్నాం. మరి జెన్కో ట్రాన్స్కో తెచ్చుకోవాల్సిన బాధ్యత సింగరేణి అధికారులదా? సింగరేణి యొక్క అధికారులదే ఆ బాధ్యత, గవర్నమెంట్ది కాదు. గవర్నమెంట్ సహాయం చేస్తుంది. మీరు గట్టిగా అడగాలి, బొగ్గును బంద్ చేయాలి. జెన్కో ట్రాన్స్కోకి బంద్ చేస్తే వాళ్ళు దారికి వస్తారు. కానీ అది చేయకుండా గవర్నమెంట్ మీద ఒక నిందేయటం, యూనియన్ మీద ఒక నిందేయటం, అది బాగలేదు పద్ధతి. కాబట్టి ఈ వేదిక నుంచి తమను కోరుకునేది ఒకటే, పూసపల్లి ఓసీ పైన తక్షణమే మీరు ప్రకటన చేయాలి, పూసపల్లి ఓసీని ప్రారంభించాలని చెప్పి కోరుకుంటూ ఐఎన్టీసీ యూనియన్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగానే ఇవాళ ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలతోటి ఇంతమందితోటి ధర్నా చేశాం. పూసపల్లి ఓసీ స్టార్ట్ చేసే దాంట్లో రేపు గౌరవ డీజీఎం పర్సనల్ గారు అధికారులందరూ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి పూసపల్లి ఓసీని పలానా రోజు మేము ఓపెన్ చేస్తున్నాం అని తెలియచేయని పక్షంలో రిలే నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు పట్టణ ప్రజలందరినీ కూడా పిలిచి జీఎం హౌస్ని ముట్టడి చేసే కార్యక్రమం పక్కా ఉంటుందని చెప్పి వేదిక నుంచి తెలియజేస్తా ఉన్నాం. గౌరవనీయులు మా జనక్ ప్రసాద్ గారు పంపించినటువంటి మెమోరాండం, దానికి పూసపల్లి ఓసీ మీద ఇల్లందులో ఉన్నటువంటి ఐఎన్టీసీ బృందం మరొక మెమోరాండం అధికారులకి డీజీఎం పర్సనల్ గారికి అందజేస్తా ఉన్నాం. తక్షణమే ఈ యొక్క మెమోరాండాల్ని పరిశీలించి చైర్మన్ గారికి పంపించవలసిందిగా మీ అందరి తరఫున కోరుకుంటూ మెమోరాండాన్ని స్వీకరించవలసిందిగా డీజీఎం పర్సన్ తుకారాం గారిని
కోరుకుంటూ వారికి మేము ఐఎన్టీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీ వెంకటేశ్వర గారికి, అలాగే శ్రీ బొజ్జుకొండ సత్యనారాయణ గారికి, అలాగే నాగేశ్వరరావు గారికి, మిగతా వాళ్ళందరికీ మీరు ఇచ్చిన ఈ డిమాండ్ను తప్పకుండా జీఎం గారితో డిస్కస్ చేసి పై అధికారులకు సమర్పించడానికి ప్రయత్నం చేస్తానని మనం